ఆయుధ సంపత్తి స్వయం సమృద్ధి విషయంలో భారత్ మరో ముందడుగు వేసింది. దేశీయంగా నిర్మించిన యుద్ధనౌక అన్రోత్ సోమవారం జలప్రవేశం చేసింది. విశాఖపట్నం డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఇది నౌకాదళంలో చేరింది. నేవీ వైస్ అడ్మిరల్ రాజేష్ పెన్ధర్కర్ ఆధ్వర్యంలో దీని కమిషనింగ్ జరిగింది. అన్రోత్ యుద్ధనౌక అనేక ప్రత్యేకతల సమాహారం. ఇందులో దేశీయంగా తయారు చేసిన 30mm సర్ఫేస్ గన్ ఉంది. తేలికపాటి టోర్పిడోలు, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లు ఉన్నాయి. లోతు తక్కువ ఉన్న సముద్ర జలాల్లోని జలాంతర్గాములను వేటాడే 16 అధునాతన నౌకలకు నేవీ ఆర్డర్ పెట్టింది. ఇందులో GRSE 8 తయారు చేసింది. తీర ప్రాంతానికి దగ్గర్లోని జలాలపై నిఘా వేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు దేశాల జలాంతర్గాములను ఇవి వేటాడగలవు. అధునాతన పోరాట నిర్వహణ వ్యవస్థలు వీటి సొంతం. ఇలా అనేక ప్రత్యేకతలు కలిగి ఉండి చీమ చిటుక్కుమన్న కనుగొనేలా అన్రోత్ యుద్ధనౌకను తయారు చేశారు. సముద్ర జలాల్లో తలెత్తే ముప్పులను ముందే గుర్తించి వాటిని అరికట్టేలా రూపొందించారు. భారతదేశ ఆత్మనిర్భరతకు, మేక్ ఇన్ ఇండియా సామర్థ్యానికి కూడా ఇది ప్రతీకగా నిలవబోతోంది. అన్రోత్ దేశాన్ని డేగ కళ్లతో కాపాడనుంది.